నేను మాట్లాడలేకూడదు. నిరుద్యోగ బాబు ఒక నిమిషం మాట్లాడదే. నిరుద్యోగ నిరసన ర్యాలీ చారిత్రాత్మకమైన నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో జరుగుతున్న సభకు అధ్యక్షత వహించిన మన సోదరుడు శంకర్ నాయక్ గారు, అలాగే సోదరుడు పిసిసి అధ్యక్షుడిగా తొలిసారి నల్గొండ పట్టణానికి విచ్చేసిన రేవంత్ రెడ్డి గారికి మీ అందరికీ కూడా తప్పగా స్వాగతం పలుకుతూ, పెద్దలు జానారెడ్డి గారు తెలంగాణే కాదు ఆంధ్రప్రదేశే కాదు 20 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా మచ్చలేని మనిషిగా ఈరోజు నల్గొండ జిల్లా అభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన జానారెడ్డి గారికి, మరొక గౌరవనీయులు పెద్దలు దేశం కోసం ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి పోరాటం చేసిన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మన పార్లమెంట్ సభ్యులు, అలాగే వేదిక పైన అందరి నాయకులకు, మా గురువు గారు 96లో ఎంపీగా పోటీ చేసినప్పుడు యూత్ కాంగ్రెస్ నాయకునిగా అప్పుడున్న పెద్ద నాయకులు అందరు ఇంట్లో ఉన్న మోటార్ సైకిల్ యాత్రలు పెట్టి ఎంత కష్టపడ్డో మన అందరికి తెలుసు. అలాంటి నాయకుడు హనుమంతరావు గారు కూడా నల్గొండతో చాలా సంబంధం ఉంది. అలాగే 3 జిల్లా అధ్యక్షులకు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ అధ్యక్షులకు, మా ఏఐసిసి జాయింట్ సెక్రటరీ రోహిత్ భాయ్ గారికి వేదికపై ఉన్న, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ బొడ్డుపల్లి లక్ష్మి గారికి, ఇతర కౌన్సిలర్స్కు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఈ ఏర్పాట్లన్నీ చూసుకున్న గుమ్మల మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు ఈ సభలో పాల్గొంటున్న నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే మా తమ్ముళ్లకు అన్నలకు అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. మీరే నా ప్రాణం, మీరే నా ప్రాణం, మీరే నా గుండెకాయ. ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నల్గొండ మా తమ్ముళ్ళందరూ కూడా సోదరులారా, నేను మాట్లాడిన తర్వాత పెద్దలు జానారెడ్డి గారి తర్వాత మన పిసిసి అధ్యక్షులు మాట్లాడతారు. మీరందరూ కూడా సహకరించాలి. ఇది ఎన్నికల ప్రచార సభ కాదు. 30 లక్షల మంది యువకులు తమ్ముళ్ళు ఈరోజు కోచింగ్ సెంటర్ల వెంబడి తిరుగుతూ ఎప్పుడప్పుడు వాళ్ళు ఎదురు చూస్తూ ఆఖరికి దిగిపోయే ముందు, అంటే దిగిపోయేది ఖాయం 4 నెలల, దిగిపోయే ముందు నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్స్ కూడా చేత కానీ కేసీఆర్కి వ్యతిరేకంగా పెట్టిన నిరసన సభ కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఒక పట్టుదలతోని, ఒక కృషితోని, ఒక కసితోని ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం మనం. ఎందుకంటే తెలంగాణ వచ్చిందే నిధులు, నీళ్లు, నియామకాలు. నీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి వదిలిపెట్టిండ్రు. ఈరోజు మనకు కావాల్సిన కృష్ణా వాటరు పోతిరెడ్డి పాడిని 11,000 ఉంటే రాజశేఖర రెడ్డి గారు 44,000 చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 88,000 క్యూసెక్ చేసి రాత్రి కాలువలతో వేసిండు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని ఇప్పటికి కూడా పనులు కొనసాగి రేపు నల్గొండ నాగార్జున సాగర్ని, ఎలిమినేటి పాదరెడ్డి ప్రాజెక్టుని మొత్తం ఎండబెట్టే చర్యలు తీసుకుని ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దించే రోజులు దగ్గర పడ్డాయి. ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఆ రోజు సొరంగం కావాలని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 1 సంవత్సరం తర్వాత కూడా జలయజ్ఞం స్టార్ట్ చేయకపోతే అదే పులిచింత 3వ పంటకు మొదలుపెట్టి శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారు చేసి నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటే దీన్ని ఎందుకు చేస్తామని చెప్పి పులిచింతలో పోయి మోటార్లు తగలబెట్టి కృష్ణా నదిలో వేసినాం. అట్లా సాధించుకునే ఎస్ఎల్బిసి సొరంగాన్ని 1000 కోట్లు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టు తీయాలా అక్కడనే ఉన్నది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. 2014లో అదే దేవరకొండ పోయి ఏం చెప్పిండు, కుర్చేసుకుంటా ఈయనే కూర్చుంటా సొరంగాన్ని పూర్తి చేస్తా అన్నాడు. బ్రాహ్మణ వేలలో ప్రాజెక్టు 80% తెచ్చినాం. అసెంబ్లీలో ఎన్నోసార్లు అడిగినా పోయినసారి ఎమ్మెల్యేగా 2016లో డిసెంబర్లో పూర్తి చేస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అది 200 కోట్లు. నేను అడిగిన మా సాగర్ లైనింగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రపంచ బ్యాంకు రుణంతో మళ్ళా 50 ఏళ్ళ కింద చేసిన లైనింగ్ పోతే ఆ లైనింగ్ అంతా కూడా 4,000 కోట్లు తీసుకొచ్చి లైనింగ్ పూర్తి చేసినాం మనం. దాన్ని 2 ప్రాజెక్టు మొదలుపెట్టి 80% అయితే 2,000 కోట్లు ఇస్తానికి చేతులు రాని దుర్మార్గుడి కేసీఆర్ ప్రభుత్వం. అంటే ఇవాళ నల్గొండ ఫ్లోరైడ్ ఇవాళ ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారు దొంగతనంగా నీళ్లు దొంగలిస్తే అదే సొరంగం పూర్తి అయితే
డెడ్ స్టోరేజ్ 824 నీళ్లున్నా ఏం మార్పి 24 గంటలు మనకు 2 పంటలకు నీళ్ళు వచ్చే కాల్వ, దానికి లైనింగ్ 400 కోట్లు ఏవయ్యా, ఆ కాలువ అంతా పాడుపడ్డది, ఎప్పుడో ఎన్టీ రామారావు చేసిన కాలువ అని చెప్తే ఇది ఇవ్వడు. కానీ 2 లక్షల కోట్లు పెట్టి అలా కాళేశ్వరాన్ని సముద్రంలాగా పనికి రాకుండా పోయిన మల్లన్న సాగరు, కొండపోచమ్మ, దాని మీద లిఫ్ట్ పెట్టి నిజాం సాగరు, మళ్ళీ దాని కింద ఉన్న ఆలేరు కింద కాన్సెన్స్ సంబంధించి గంధమల్ల రిజర్వాయరు టెండర్లు పిలిచిండు. వర్క్ కాంట్రాక్ట్ కూడా మన ఆయన పేరు చెప్తే నా సిగ్గుపోతుంది. తెలుగుదేశం నుండే కాంగ్రెస్కి వచ్చి 2 సార్లు ఎంపీ అయిండు, మళ్ళీ టీఆర్ఎస్లోకి పోయిండు. బయట పార్లమెంట్ దొంగతనంగా సంతకాలు పెట్టిన సుఖేందర్ రెడ్డి గారు ఆ రోజు ఈరోజు ఆ ప్రాజెక్టు గురించి. అందుకనే సోదరులారా, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ముఖ్యమంత్రికి చెప్పాలంటే పాత స్టోరీ మీ అందరికీ తెలుసు. 2014లో ఒకసారి మోసపోయినాం. ఎందుకంటే ఆయనకు వచ్చిన మాటలు ఎవరికి రావు. అంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు కానీ కొంచెం తక్కువనే ఆయన కంటే. ఎట్లా మాట్లాడిందంటే నాకు కూడా అనిపించింది, వామ్మ ఈయన మాటలు ఉంటాయి, ఒక్కసారి పోతే పోయింది నా గవర్నమెంట్ అనుకున్నా. ఎట్లా చెప్పిండంటే నల్గొండకు వచ్చి దళితుడు ముఖ్యమంత్రి కాకుండా నా మెద మీద తల ఉండదని ఫస్ట్. రెండవది ఇక ఇళ్ళ గురించి వచ్చాడు. అరే కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు కట్టిరా పోయి 70 ఇళ్ళు అట్లా కట్టేది కాదు, తెలంగాణ వస్తుంది ఎందుకు అనుకుంటున్నావు, డబుల్ బెడ్రూమ్ కడతా, బెడ్రూము పండుగలకు బిడ్డలు వస్తే వాళ్ళకి ఇస్తారంట, కిచెన్ ఉంటుంది, దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది, ఇన్ని చేస్తా అంటుండు. అలా ఎన్నో మోసాలు చేసిండు. 3 ఎకరాలు ఇస్తారు దళితునికి, అసలే లేకుండా 3 ఎకరాలు, 2 ఎకరం ఉంటే ఎకరం కలుపుతాడు, ఎకరం ఉంటే 2 కలుపుతాడు. ఏనంటే కలిపిండా? ఇట్లా రకరకాల మోసాలు చెప్తే 9:30 అవుతుంది. ఎందుకంటే మీకు ఇప్పటికే ఆలస్యం అయింది. ఇవన్నీ కూడా ఎన్నికల సభలో చెప్తాం. కానీ అవన్నీ మోసాలు తీసి ఒకసారి వేసిండు. రెండవసారి ఏం చేసిండు, 2018లో 6 సంవత్సరం ముందు ఎన్నికలు పెట్టిండు. పోలింగ్ 5వ తారీఖు 5వ తారీఖు రైతు బంధు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి పోలింగ్ రేపనంగా అందరికీ మెసేజ్లు పంపించి మళ్ళీ రైతు బంధు ఎకరానికి రైతుకేంది ఎప్పుడు కూడా అకౌంట్లో పైసలు లేవు, ఒక్కొక్కరికి అకౌంట్లో పైసలు ఆరేసిండు. ఎలక్షన్ కమిషన్ కూడా ఎట్లా ఒప్పుకుందో అర్థం కాలే. అట్లా రైతు బంధుతోనే 2వసారి మోసం పోయి కాంగ్రెస్ పార్టీ 19 గెలిస్తే సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొన్నట్టు సిగ్గులేని ఈ ముఖ్యమంత్రి. అందుకనే సోదరులారా, 2 సార్లు మోసం పోయినా 3వసారి మోసం పోడు. నిన్న మీటింగ్ అయింది ఎమ్మెల్యేలది, విన్నారా మీరు? 10 లక్షలకు 3 లక్షలు తీసుకుంటారు కొందరు ఎమ్మెల్యేలు అన్నాడు, అంటే 30%. కర్ణాటకలో బీజేపీ వాళ్ళు 40% తీసుకొని ఇవాళ ఇంటికి పోతున్న వాళ్ళు. ఇక్కడ ఎమ్మెల్యేలు 30%. ఏంది, దళిత బంధులో 30% ఎమ్మెల్యే కమిషన్. ఇది ఎక్కడ న్యాయం ఉందా? దళితుల 3 ఎకరాలు పోయింది, ముఖ్యమంత్రి పదవి పోయింది. ఏదో ఆశ పెట్టినట్టు ఆశ పెట్టి కాన్సెన్స్కి 500 మంది దళితులకు 30% తీసుకుంటారు ఆ ఎమ్మెల్యేలు. ఆయన అంట ఎమ్మెల్యేల చిట్ట నా దగ్గర ఉందంటే, ముఖ్యమంత్రి నువ్వు నిజంగా ఏం మాట్లాడుతున్నావు? నీ చిట్టా ఉంటే ఈ ఎమ్మెల్యేలు తీసుకుంటారు 30% అని చెప్పి వెంబడే సస్పెండ్ చేయొచ్చు కదా. ఆ సస్పెండ్ చేసే దమ్ము లేదు. ఇప్పటికెళ్ళి జాగ్రత్తగా ఉన్నావని. జాగ్రత్తగా ఉండేదే నువ్వు ఇంటికి పోయేదా టైం దగ్గరగా ఉండదు. ఇంకా జాగ్రత్తగా ఉండేది ఏమైనా, ఇక 3 నెలలు అయితే పోయేదైనా. ఆయనే చెప్పిండు సెప్టెంబర్ అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుందని. 30% దళిత బంధువుల కమిషన్ తీసుకుంటావు, 40% కర్ణాటకలో బీజేపీ వాళ్ళు, ఇక్కడ 30%. ఇక ఇసుక మైలు ల్యాండ్ వైపు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, మా జగదీష్ రెడ్డి గారి గురించి చెప్పొద్దు. ఇక ఆయన మొయినాబాద్ అంటే ఎక్కడ, ఎయిర్పోర్ట్కి 10 కిలోమీటర్ల, ఆయనకు 2 పూటలు తినడానికి తిండి లేనోడు, స్కూటర్ లేనోడు, 80 ఎకరాల ఫామ్ హౌస్, అందులో 10 ఎకరాల బావి తోగిందంట. మా చుట్టుపక్కల బోర్లన్నీ నిండిపోయిందని చెప్పి ఆ రైతులు నా దగ్గరికి వచ్చిండు, మా ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్ పక్కకు. నాగారం ఊర్లో మీరెవరైనా ఉన్నారా? తుంగతుర్తో ఉన్నారు ఎక్కడ? ఆయన ఇల్లు చూసిన నాగారంలో. నాగారం ఊర్లో 5 ఎకరాలలో 5 ఫీట్లు పైకి లేబట్టి ఇల్లు కడితే, ఫామ్ హౌస్ కంటే పెద్ద ఇల్లు, కేసీఆర్ కంటే పెద్దగా ఉండాలి అని ఇల్లు కడితే 4,000-5,000 జనాభా ఉన్న ఊర్లో ఒక్క చిన్న వర్షం వస్తే ఊరంతా ముగిపోతుంది. ఆ ఊరు గురించి బాధ్యత లేదు. ఆయన ఒక్కరోజు ఉన్నది లేదు, కానీ కోట్లు పెట్టి ఇల్లు కట్టిండు. ఇంకో మంత్రి మా పిసిసి ప్రెసిడెంట్ గారు వాళ్ళ జిల్లాకు చెందిన మంత్రి 400 ఎకరాల ఫామ్ హౌస్, ఈయన సేమ్ బస్ కిరా కేసులే.
సేమ్ కూడా బస్కిరా కేసులే. ఆయన గురించి ఏమంటాడు, నిరంజన్ రెడ్డి మస్తు మంది మాట్లాడతారు, పట్టించుకోవద్దు మనం అంట. అంటే ఎంత దోసుకున్నా పట్టించుకోవద్దు. 400 ఎకరాలు ఫామ్ హౌస్ అయింటున్నాడు ఆయన. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా కిరాయింట్లోనే ఉంటున్నాం. పోనేమో ఆయన కోదాట్ల, హుజూర్నగర్ల, నేను నల్గొండల కిరాయిలు. మా నాయన ఇచ్చిన 5 ఎకరాల భూమి తప్ప నాకు హైదరాబాద్లో, నల్గొండల, ప్రపంచంలో ఒక్క సెంటు భూమి ఉంటే చూపట్టు. జానారెడ్డి కూడా కిరాయిలే. అరే మేము 5 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్గా చేసినాము. ఆయన 6 సార్లు చేసిండు. కిరాయి నెలలు వండుకుంటా వచ్చిన వాళ్ళకి ఇంత సాయం చేస్తాం. అరే ఈ 400 ఎకరాలు, 500 ఎకరాలు ఆఖరికి పేరు చెప్పగాని మా పక్క మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే, అమ్ముడుపోయిన ఎమ్మెల్యే 5 అంతస్తుల బిల్లులో 5 కట్టిండు సార్ అని చెప్పి మా నార్కట్పల్లి ఊసే భూపాలేడు అంటుడు. సార్ అరే ఆ ఎమ్మెల్యే 5 అంతస్తుల బిల్డింగ్ 2 కట్టిండు, నువ్వు ఎమ్మెల్యే చేస్తావు కదా ఆయన అన్నాడు. అందరు దోసుకుంటున్నారు, వాడిని కూడా దోసుకొని రాజరామా ఏం చేస్తాం అంటే ఒక్కడే తమ్ములారా మీ అందరికి చెప్తున్నా, ఈ నిరసన దీక్ష ఎందుకంటే ప్రజలకు తెలియాలి. ఈ 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపకుండా ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేయడం. ఈ 2 లక్షలే కాదు, మిగిలిన 30 లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగం రాదు. కానీ ఇంత మాట్లాడే ప్రపంచం అంతా తిరుగుతున్న కేటీఆర్ గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ మన తెలంగాణలో, హైదరాబాద్లో, బీహార్కి వెళ్ళి, మధ్యప్రదేశ్, యూపీకి వెళ్ళి 30 లక్షల మంది వచ్చి వాళ్ళు అక్కడ ఐటీఐ వొకేషనల్ కోర్సు చేసిన వాళ్ళు. హైదరాబాద్లో జరిగే కన్స్ట్రక్షన్ బిజినెస్లో రోజు 2-3 వేలు వస్తుంది. అలాంటి మండలానికి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఎలక్ట్రీషియను, హార్డ్వేర్ వాళ్ళకు, మార్బుల్ ఇలాంటి ఫిట్టింగ్ కోర్సెస్ పెట్టాలి. ఈ ఆలోచన లేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే యువకుల కోసం వచ్చిన తెలంగాణలో అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు చేయకుండా వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు చేయరు. ఇక గవర్నమెంట్ ప్రాథమిక విద్య, గవర్నమెంట్ స్కూల్ బంద్ అయినాయి. మీ అందరికి తెలిసిన నా ఎమ్మడి వచ్చిన మన ఇది ఎదురుగానే ఉన్న డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్కి పోయినాం మన అందరం. 4000 మంది అమ్మాయిలు ఉన్నారు, డిగ్రీ చదివే అమ్మాయిలు. డిసెంబర్లో పోయినాం, ఎన్జీ కాలేజీలో పోయినాం. వాళ్ళు బెంచీలు లేవు సార్ మేము ఫైనల్ ఇయర్ అంటే 30 లక్షలు పెట్టి మన చెల్లపల్లి జైల్లో బెంచీలు కొనిచ్చిన. ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే లేని కాబట్టి గ్యాప్ వచ్చింది. ఆ రోజు కాలేజీకి పోతే 4000 మంది ఉన్నాం సార్, 2 బాత్రూమ్లు ఉన్నాయంటే. దాంతోపాటు ఇక్కడ గర్ల్స్ జూనియర్ కాలేజ్ పోతే అన్న 4000 మంది, అన్న 2 బాత్రూమ్లే. ఎవరిది కాన్స్టెన్సీ? కేసీఆర్ దత్తత తీసుకున్న కాన్స్టెన్సీ. మీరందరూ కేసీఆర్ దత్తపుత్రులు అన్నట్టు మీరందరూ. ఆయన కాలేజీలలో బాత్రూమ్లు కట్టాలి. నేను ఆఖరికి మా పిఏని ఇక్కడనే ఉంచి మోహన్ రెడ్డి చెప్పి 60-70 లక్షలు పెట్టి నెల రోజులలో అన్ని కాలేజీలలో మొత్తం కూడా విత్ వాటర్ ట్యాంకులు, బోర్లు వేసి వెస్టర్న్ స్టైల్లో వాళ్ళకి బాత్రూమ్లు కట్టించినాం. అందుకనే సోదరులారా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ ధాన్యం వచ్చి ఆ కల్లాలాలు ఉంటే ఈయన ఔరంగాబాద్కి పోయి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడిండు. ఈయన ఆత్మీయ సమ్మేళనాలని చెప్పి వాళ్ళు ఏదో పొడిచిపెట్టినట్టు బాంబులు కాలితే అది గుడిసెల పడితే వైరా కాన్సెన్స్లో 3 చచ్చిపోయినరు, 4 కాళ్ళు ఊసిపోయినాయి. ఆ పాపం నీకు తగులుతుంది కేసీఆర్. నువ్వు ఏం చేసినావని ఒక ఇల్లు కట్టినావా, ఒక ఉద్యోగం ఏం చేసినావా? మీ ఎమ్మెల్యేలు ఏం చేశారు? దోసుకున్నందుకు సంబరాలా? మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి మందు పార్టీలు. 10 ఊర్లకు క్లస్టర్ అంట. దావత్ చేసుకుంటాను కూడా టెక్నిక్ పెట్టి నేనా 10 ఊర్లకు క్లస్టర్. ఎందుకంటే అందరూ ఒకసారి పడితే అందరూ సరిపోని తాగలేరని. అందుకనే ఇవాళ కల్లాలలో ధాన్యం ఉన్నది. మా ఆలేరు, జనగాంలో మొత్తం తడిసిపోయింది వర్షాలకు. ఇక్కడ కూడా మొత్తం తీసుకొచ్చి 20 రోజులైంది. ఇచ్చే ధర కూడా 1400-1500 కొంతలాడు అని చెప్పి వర్షాలు వచ్చి మొత్తం పోతుంది అని చెప్పి రైస్ మిల్లర్లకు అమ్ముకుంటారు. అరే కేసీఆర్ ఒక్కటే అడుగుతుందా, ఔరంగాబాద్, నాందేడ్ కాదు, పక్కకే ఉన్న నువ్వు రాయ్పూర్, ఛత్తీస్గఢ్ పోయిరా. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి 2960 రూపాయలు పెట్టి క్వింటాలు దొడ్డు బియ్యం, సన్న బియ్యం, తడిసిన బియ్యం ఏదైనా సరే ఆ ఒడ్లు కొంటున్నాడు. 24 గంటల్లో పేమెంట్ ఇస్తున్నాడు. అది రైతు ప్రభుత్వం అంటే. ఇవాళ రైతు ప్రభుత్వం అంటే ఎంత? ఇవాళ 1500, అక్కడ 3000 క్వింటాల్. మనకు ఎకరానికి 30 క్వింటాలు అంతే 1500 రూపాయలు. మనకంటే వానికి ఎక్స్ట్రా వస్తే అంటే 40,000 రూపాయలు ఎకరం మీద
మా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇస్తుంది. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీతో పాటు మద్దతు ధరకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ఇచ్చి ఛత్తీస్గఢ్ లాగా రైతులను వరి పండించే రైతులను కానీ కాటన్ పండించే రైతులను కానీ అందరినీ కూడా ఆదుకుంటామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మన ముసల్మాన్ भाइयों सबको सलाम अलैकुम, रमजान मुबारक। रमजान तो हो गया परसों, कल परसों आने वाला बकरीद को एडवांस मुबारक बोलते हुए 2 बात मुसलमान भाइयों को बोलना। कल बीआरएस का मीटिंग हुआ, एक बात भी केसीआर बोले 2014 में क्या बोला मुसलमान भाइयों आप सुनो, हम 4 साल कांग्रेस पार्टी लड़के रिजर्वेशन दिए तो इन्हों आके 4 नहीं होता 12% दे तुम बोल के, अब 12% का छोड़ो 4% निकाल तुम बोल के बीजेपी वाला बोले तो कल परसों 4 दिन से 23rd को उन्होंने चेवले में अमित शाह बोले 4 दिन से एक स्टेटमेंट ही बाप बेटा नहीं दिया, कैसा निकालते मुसलमान को 4%? 12% का छोड़ो 4% कैसा निकालते? मुसलमान में वो सच्चार कमिटी दिए 98% गरीब लोग हैं, वो लोग को सब कुछ देना बोल के है, मगर वो 4% भी निकाल तुम बोले तो मुंह से एक बात भी नहीं निकला केसीआर का, बेटे से नहीं निकला। क्या बोलते अब 100 सीट आते 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 कल बताते आपको 4 महीने में के बाद మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇక నల్గొండ గురించి ఇక్కడ ఆ ఎమ్మెల్యే గురించి చెప్తే నా నోరు ఖరాబ్ అవుతారా బాబు? ఆ ఎమ్మెల్యే గురించి అసలు జగదీశ్వర్ రెడ్డి పేరు తీసుకొని తప్పు చేసిన, సుఖేందర్ రెడ్డి పేరు తీసుకొని ఇంకా తప్పు చేసిన. ఎందుకంటే నేనే 25,000తో ఎమ్మెల్యే ఓడగొట్టిన మీరే ఓడగొట్టిన ఆయన మీద నేను గెలిచినా, మళ్ళీ మనమే గెలిపించినవా? ఛాయ్ కూడా తాపియకుండా 2 సార్లు ఎంపీ గెలిపించాం. దొంగతనంగా జాయిన్ అయ్యి పార్లమెంట్లో ఓడైనా ఏం చేస్తారు, లోపల పోయి కొట్లాడి నిధులు కావాలన్నాడు. నగరికల్లు సాగరు 2016 ఆగిపోయింది కదా, కాంట్రాక్ట్ వదిలిపోతే ఎంతమంది పిల్లలు చచ్చిపోయినారు. 2016 ఆగిపోయింది. అక్కడ కూడా బూర నరసాయి, ఇక్కడ సుఖేందర్ రెడ్డి ఎంపీ. ఈయనేమో పార్టీ మారే సంతకం పెట్టి లోపల పోతే సోనియా గాంధీ తంతా పట్టుకొని చెప్పు తీసుకొని కొడుతుంది. ఇక బయట మీద సంతకం పెట్టి రావాలి, ఎందుకంటే 3 నెలలు వరుసగా అబ్సెంట్ అయితే మెంబర్షిప్ పోతుంది. ఆ రోడ్ 2016కి ఆగిపోతే 2019లో ఎంపీ కాగానే ఒక 3 నెలల్లో 373 కోట్లతోని పానగల్ ఫ్లైఓవర్కి వెళ్ళి నగరికల్ హైవే వరకు కలిసిందా లేదా? ఇప్పుడు పని అయిపోయిందా? ఎంత బ్రహ్మాండంగా పానగల్ దగ్గర ఫ్లైఓవర్ కూడా కట్టిస్తున్నా 373 కోట్లు. ఎల్బీ నగర్ మల్కాపూర్కు గడ్కరే చెప్పిన టీవీలో కోమటిరెడ్డి వెంకరెడ్డి కోరిక మేరకు 600 కోట్లు ఇస్తున్నా అంటే ఇవాళ పనులు ఉడావడిగా నడుస్తున్నాయి. నల్గొండకు రావాలంటే రేపు ఎల్బీ నగర్ గంటలో పోతాం మనం. సిగ్నల్ లేకుండా ఎల్బీ నగర్ నుంచి ఆందోళన మైసమ్మ దాకా ఎక్కడ సిగ్నల్ రాదు. 600 కోట్లు అద్దెపించిన అక్కడనే ఆ గౌరవనికి వెళ్ళి పోచంపల్లి వలిగొండ మీదకి వెళ్ళి తిరుమలగిరి మహబూబాబాద్ భద్రాచలం వరకు 2200 కోట్లు పెట్టి ఇవాళ నేషనల్ హైవే పనులు కూడా మొదలైనవి. అది భద్రాచలం పోవాలంటే హైదరాబాద్కి వెళ్ళి 3.5 గంటలు పోతాం, ఇప్పుడు 7 గంటలు పడుతున్నది. ఇవన్నిటి కోసం మోడీ గారిని కలవగానే ఆయన ఏమంటాడు, ఒక టీవీ అయినా ఈయన బీజేపీలోకి పోయా అంటాడు. కేసీఆర్ని ఎప్పుడైనా కలిసినా నేను? కేంద్రంలో ఏంటంటే కొత్త హైవేస్ రావాలన్నా నిన్న మొన్న కూడా 420 కోట్లు పెట్టి చౌటుప్పల 120 కోట్ల ఫ్లైఓవర్ టెండర్ రేపు 2వ తారీఖు ఉన్నది. చిట్యాల 50 కోట్లు, అలాగే టేకుపట్టు దగ్గర 40 మా పటేల్ రమేష్ రెడ్డి చెప్పిండు 49 కోట్లు ఆడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పెట్టించిన. సూర్యాపేట ఈనాడు ఆఫీస్ దగ్గర 30 కోట్లు, అట్లా కోదాడ దగ్గర నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో 5 సార్లు రేజ్ చేసినాం. నిన్న టెండర్ పెట్టించినాం, 2వ తారీఖు టెండర్ ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసినా మా వంతు జిల్లా కోసం 2 ఎంపీలు ఏ దేశంలో ఎక్కడ గెలవలే. ఆయనదంతా హైదరాబాద్ సిటీ అక్కడ. నేను అందుకనే ఈరోజు మీ నిరుద్యోగుల పక్షాన మరొకసారి గట్టిగా నిలబడి పోరాడతామని కేసీఆర్ కూడా చెప్తున్నాం. నీ చరిత్ర చెప్పాలంటే చాలా ఉన్నది. ఒకవైపు నిరుద్యోగ నిరసన దీక్షలు, సిఎల్పి నాయకుని పాదయాత్రలు, మనం కూడా పోరాటంలో ఈ 4 నెలలు కష్టపడండి. ఆ తర్వాత వచ్చే 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని మీ అందరికి కూడా మాట చెప్తున్నా. ఇవాళ చెప్తున్నా,
ఎవడైనా ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఎవడో మీ చేసిండో వాడు ఉంటాడో వాడిని అంత చూసుకుంటాం. ఇక చాలా మంది ఆఫీసర్లు ఉన్నా చేస్తున్నాం. ఇవాళ బొడ్డుపల్లి శ్రీనివాస్ మర్డర్ చేస్తే ఇప్పటికి ఛార్జ్ షీట్ లేదు, ఎన్నేళ్ళైంది. అందుకనే కేసీఆర్ నీ ఒక్కంతో తెలంగాణ రాలే. ఎదురుగా ఉన్న మా దుబ్బాక నడుస్తున్న ఫ్లెక్సీ ఉంది, దాని వెనుక శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమంలో ఆయన స్టాచ్యూ దాని వెనుక ఉంటుంది. పిసిసి ప్రెసిడెంట్ దగ్గరే స్టాచ్యూ. శ్రీకాంతాచారి తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ వేసి ఆలస్యం అవుతుందని చెప్పి మా నల్గొండ ముద్దుబిడ్డ మలిదశ ఉద్యమంలో ఈరోజు అమరుడై పెట్రోల్ పోసుకొని కాల్చుకొని ఆ మంటలలో అమ్మ అనలే జై తెలంగాణ అనుకుంటని చెప్పి పోలీసు వ్యాన్లో పోయి అపోలో డిఆర్డి హాస్పిటల్లో 3 రోజులు కొట్లాడి తెచ్చిపోతే ఆ ఉవ్వెత్తిన పోరాటంలో సకల జనుల సమ్మె, ఉద్యోగుల సమ్మె, కులాల మతాల గతిగా సమ్మె, నాలాంటి వారు మంత్రి పదవి వదిలిపెట్టి ఇదే గోడ దగ్గర 12 రోజులు దీక్ష చేసినా లేదా? అక్కడి నుంచి కదిలినా లేదా? పక్కకే బాత్రూమ్ పెట్టుకున్న 11 రోజులు మంచిగా కూడా రోడ్డు మీద సొంత పార్టీ మీద. ఎందుకంటే అమ్మా నువ్వు తెలంగాణ ఇచ్చినావు, ఆలస్యం అవుతుందని మా 11 పిల్లలు చచ్చిపోతున్నారు, నువ్వు తొందరగా అయ్యమ్మా ఒక ప్రాణం పోతే తీసుకురాలేమని చెప్పి కొట్లాడి సొంత పార్టీ వాళ్ళం మేమందరం కూడా ఎదిరించినాం. అందరం రాజీనామాలు చేస్తున్నాం. నేను అందుకనే మంత్రి పదవి కూడా రాజీనామా చేసి ఇవాళ తెలంగాణ తెస్తే జరిగిన గట్టి ఏంటంటే మళ్ళా రోడ్ల మీదకి వచ్చినాం. ఆందోళన ఉన్నప్పుడన్నా బెదిరించుకొని బతికేది. ఇప్పుడు బెదిరిద్దామంటే లోపలికి రానియాడా, అపాయింట్మెంట్ ఇయ్యాడా, ఏం చేయాలి చెప్పు? అందుకనే ఈసారి మోసపోవద్దు. మనం మోసపోతే మాత్రం మనం బతకలేము. ఇక మీకు ఎంత చెప్తున్నా, ఒకటే చెప్తా, రైతులే కాదు మీరందరికీ కాదు, ఇవాళ చెప్పే చరిత్ర ఉంది కానీ సమయం లేదు. కానీ మీ అందరికి కూడా మరొకసారి మా పిసిసి అధ్యక్షులకు మొదటిసారి వచ్చినాక ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన వచ్చిన సందర్భంగా నాకు కూడా పని అయిపోయింది. ఏంటంటే మా తొలిదేశ ఎన్నికల ప్రచారం అయిపోయినట్టు నాది ఎమ్మెల్యేగా, ఆయన పుణ్యాన అయిపోయినట్టే. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 50,000తో మెజార్టీ గెలిపిస్తుంటారు. మీరు నన్ను ఎంత మెజార్టీతో గెలిపిస్తారో మీరే చెప్పాలి. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, 50,000 కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజీనామా చేసేస్తా అన్నాడు. మరి నీ తెలంగాణ కొట్లో ఆయన కంటే 10 ఓట్లు ఎక్కువనే రావాలిగా నాకు. మరి ఏమి గెలిపిస్తారా లేదా? రావాలా వద్దా? ఇటు పోటీ చేయాలా? మళ్ళీ వచ్చి కేసీఆర్ ఏమంటాడు, కేసీఆర్ మళ్ళీ ఏమంటాడు, దత్తత తీసుకోను కదా ఒక మెయిన్ రోడ్ వేసే కదా అంటాడు. ఇసోటి మెయిన్ రోడ్లు కేసీఆర్ 60 ఊర్లు ఉంటే 60 సబ్ స్టేషన్ కట్టినా, 14 ఏళ్ళు ఉన్న చంద్రబాబు నాయుడు, 5 ఏళ్ళు ఉన్న రాజశేఖర రెడ్డి, 20 ఏళ్ళు ఉన్న జానారెడ్డి కూడా కట్టని విధంగా ఊరికో సబ్ స్టేషన్ కట్టినా లేదా? ప్రతి ఊరికి కాలువలు తోపించి ఇవాళ D37 D23 నీళ్ళు వస్తున్నాయా లేదా? మహాత్మా గాంధీ యూనివర్సిటీ తీసుకొచ్చినా లేదా? రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎవరు కట్టించారు? ఇప్పటికీ గద్వాలు నిజామాబాద్ లాంటి పెద్ద సిటీలలో ఫ్లైఓవర్ లేవు. రాజశేఖర రెడ్డిని లల్లు ప్రసాద్ దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టి శాంక్షన్ చేపిస్తే ఇవాళ అదే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 300 కోట్లు అవుతుంది. అంత కష్టపడి ఇలా 300 కోట్లు, గల్లీలో సిమెంట్ రోడ్డు లేని గల్లీ లేదు. ఈరోజు 3 సార్లు జనరల్ అయితే 2 సార్లు 3 సార్లు కూడా బీసీలకు ఇచ్చి ఈరోజు సామాజిక న్యాయం చేసింది ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి కాదా అని మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఎంపీగా, ఎమ్మెల్యేగా, గ్రంథాలయ చైర్మన్ అందరం కూడా రెడ్డిస్ ఉన్నామని చెప్పి జనరల్ అయితే వెంకయ్యనాయుడు గౌడ్ గారు 2 సార్లు మున్సిపల్ చైర్మన్ చేసి రాష్ట్ర అధ్యక్షుడు చేసినాం. 3వసారి జనరల్ అయితే మళ్ళా బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ గారిని 3వసారి కూడా జనరల్లో ఇవాళ బీసీలకు ఇచ్చింది సామాజిక న్యాయం చేయడానికి ఒక చదువుకున్న ఎమ్మెల్యేగా. అందుకనే సోదరులారా, దత్తతననియండి, మీ ఇంటికాడ వచ్చిన మళ్ళా తలకాయ కింద కాలు తలబెట్టిన మీరు మంచి మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని మీరు ఎమ్మెల్యేగా. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చేది బీఫామ్, కానీ నా టికెట్ నేనే డిక్లేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ బీఫామ్ ఇచ్చేది పిసిసి ప్రెసిడెంట్, బీఫామ్ ఆయన ఇంటికి పంపిస్తాను నా దగ్గరికి. కానీ బీఫామ్ వచ్చింది మనకు వచ్చే. పోటీ చేస్తున్నా ఒక్కసారి నల్గొండ కాన్ఫరెన్స్తో పాటు నల్గొండ జిల్లాలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు 12కు 12 సీట్లు గెలిపించి చివరిగా చెప్తున్నా, మీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. కంచుకోట ఉండి ఒకప్పుడు 12 సీట్లు ఇవాళ 12 పోయినాయి. ఆ 12 పోవాలంటే మళ్ళా కసిపోవాలంటే 12కు 12 గెలిపించుకోవాలి.
మన జిల్లాని సాగర్ డ్యామ్ కట్టింది అదే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కాలంలోనే. ఏం బా డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాలి తవ్వింది మనదే. అందుకనే చెప్తున్నా యూనివర్సిటీలో అయినా ఆ రోజు కట్టించింది మనమే. అందుకనే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒకప్పటి కంచుకోటని తిరిగి పునర్నిర్మించుకుంటూ 12 సీట్లు గెలిపించకపోవాలి. కేసీఆర్ కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, వాళ్ళ జిల్లాకు మన జిల్లాకు పోటీ పెట్టుకోవాలి. వాళ్ళ దగ్గర 15 ఉన్నాయి, వాళ్ళు 12, మనం 12 గెలితే 24, ఇంకెన్ని కావాలి? దీంతో గవర్నమెంట్ వచ్చినట్టు లెక్క అని చెప్తుంది జానారెడ్డి గారు. అందుకనే సోదరులారా, మీ అందరికీ ప్రత్యేకంగా తక్కువ సమయంలోనే, అందుకనే పత్రికలకు టీవీలకు కూడా చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు నల్గొండ రాణిస్తలేరు. అరే పెట్టుకున్నప్పుడు సమయం ఉన్నప్పుడు మేమే పిలుస్తామని చెప్పినాం, వారు కూడా ఒప్పుకోండి. అరే మీరు ఒక్కసారి కేసీఆర్ ఆత్మీయ సంబరాలలో కత్తులు పెట్టుకొని కొట్టుకుంటారు ఒక్కొక్కడు. వాళ్ళ పార్టీ ఒక్కొక్క కాన్ఫరెన్స్లో 5 గుంపులు ఉన్నాయి. నల్గొండ కాడ ఎన్ని గుంపులు ఉన్నాయి? టీఆర్ఎస్లో దేవరకొండలో ఎన్ని గుంపులు ఉన్నాయి? సుఖేందర్ రెడ్డి 7 కాన్ఫరెన్స్లో 7 పుల్లలు పెట్టినా లేదా? మరి వాళ్ళ గుంపుల గురించి మాట్లాడతలేదు. మేమన్నా అవసరం ఉన్నవాడు కలిసిపోతాం. ఎన్నికలప్పుడే కాదు, చిన్న చిన్న మనస్పర్ధలున్నా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తాం. మీకు అనుకున్న అంశాలు చేస్తామని చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరూ కూడా మరొకసారి సభ సక్సెస్ చేసినందుకు మళ్ళీ సభలు పెట్టుకుందాం. కానీ మన జిల్లాలు కాదు, మన జిల్లా ఎట్లా గెలుస్తాం 12, బయట జిల్లాలు కూడా తిరగాలి, గవర్నమెంట్ రావాలి, మీ అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.